అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓ గుడ్ మార్నింగ్ చెప్పు. పాడమని చెప్తున్నాడా? మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాము. ఇంక ఇప్పుడు ముగ్గేద్దాము. నేను బయటకు వస్తే మా అమ్మ ఆల్రెడీ ముగ్గేసింది. అంటే గేట్ దగ్గర, కృష్ణయ్య దగ్గర ఉందిలేండి. ఇంకాను చాప ముగ్గు, ఇప్పుడంతా చాప ముగ్గులు వేస్తారు కదా, అదే చాప ముగ్గు వేసేది అనమాట. ఇదిగోండి, సింపుల్గా చాప ముగ్గేసింది మా అమ్మ. ఇదన్నమాట వేసింది. మేము లేచేసరికి మనం కృష్ణయ్య దగ్గర వేయాలి. అదిగోండి, మా మణత్త ఆల్రెడీ పొద్దున్నే లేచి స్నానం చేసేసి కృష్ణయ్యకి పూలయ్యి పెట్టేసి అన్నీ చేస్తుంది. ఇక్కడ ముగ్గు వేయాలన్నమాట మనం. ఇక్కడ అక్కడ ఆల్రెడీ సగం సర్కిల్ ఉంది, మిగతా సగం సర్కిల్ అద్దాం. వెదర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇది అన్ని చిలకలు తిరుగుతున్నాయి. అవును మావయ్య, కొంచెం క్లౌడీగా ఉంది మార్నింగ్ ఈరోజు. ఇక్కడ మన ముగ్గు చాలా రంగానికి సిద్ధం చేస్తాం. మా మనకు చూడండి, మా కోసం దోమలు రాకుండా మమ్మల్ని కొట్టకుండా అగరబత్తి వెలిగించి ఇక్కడ ధూపమేసి అదే శుభ్రపరుస్తుంది ప్రదేశాన్ని అంతా అన్న రేంజ్ లో. ఇదిగో సేమ్ ప్లేస్, ఇక్కడే పెడితే సరిగ్గా సర్కిల్ వచ్చేస్తుంది. మా ఆయుధాలు చూసారా? తీసుకోరా దారం, తీసుకోరా పుల్ల. నీకు సిలబస్ తెలీదు. ఇప్పుడు చక్రం గీయాలి. మనం ఫ్రీ హ్యాండ్ తో గీస్తే పెద్ద చక్రం అటు ఇటు వచ్చేస్తుంది కదా. ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఇలా అని తిరిగితే చక్రం వస్తుంది. ఎక్కడ ఇదే సెంటర్ వేసుకుందామా? కానీ ఇదిగో అటు మరి దగ్గర అయిపోద్దాం. ఉంది ఇక్కడకా గీసేయండి. ఎటు గీస్తున్నా? నీ వైపుకి ఇటా మరి దున్నేసినంత కాదు, మామూలు లైట్ గీచాలి. ఉండు. ఓకే ఓకే, నిన్న దున్నుడికి అలాగే ఉంది. ఓకే, గీసే అంతే. వచ్చింది. కలిసిందా? కొంచెం పర్లేదు, ఈ మాత్రం వస్తే చాలా రైపోవచ్చు. అక్కడ బార్డర్ వేయడానికి ప్లేస్ లేదు. మనం బార్డర్ వేసి కంప్ చేసాం, అందుకే ఎక్కువ ప్లేస్ ఉంచుకోలేదు. విల్ డూ షేడింగ్ ఇన్ దిస్. ఇంకో సర్కిల్ గీద్దాం. ఓన్లీ వన్ కలర్ యూజ్ చేసి అంటే ఇంకెందుకు అన్ని రంగులు కొని? మనం ఓన్లీ సర్కిల్ అంటున్నావు కదా. అదే మధ్యలో అది మెలకల ముగ్గు వస్తా. అవును, అది అదే నా షేడ్ మీద కదా, ఒకటే కలర్ వేస్తే అలాగా. సరే, గ్రీన్ వేద్దాం పట్టు. దట్ వన్ ఆల్సో డార్క్ కలర్ ఓన్లీ. ఇట్ హ్యావ్ టు బి డార్క్ కలర్. నువ్వు నీ డార్క్ కలర్ ఇక్కడ ఎంత ఓకేనా? ఓకే ఓకే, జస్ట్ ఆ షేడ్ వరకు అన్నట్టు. ఇప్పుడు అటు వెళ్తున్నావా? దున్నేకు సర్కిలే కదా. అయ్యో మళ్ళీ లాగేస్తుంది. నీ బల ప్రదర్శన చేయబాకే. పడేసే అంటే లాగినట్టు. ఆగు, దారం లాగి. ఓకే, ఇది కూడా ఏం పర్లేదు, షేడింగ్ కదా. నా దగ్గర ఉండదు. నేనే ఒక బుడ్డి సర్కిల్ చెప్తాను ఇక్కడ. ఇది దిస్ ఈస్ చక్రం. ఇందులో కలర్స్. ఎస్, ఇందులో గిన్నె వేసుకోవాలి. మరి గిన్నెందుకు? మరి డైరెక్ట్ గా దాని మీద వేసేస్తాం. నీకు మా టాలెంట్ అర్థం కావట్లేదు. కావాలి కదా.
వేయించుకుంటే సరే. ఇప్పుడు చూద్దు కానీ మా టాలెంట్. టైం ల్యాప్స్ లో పెట్టేసి. ఇంకా చెల్లి నేను కలిసి ముగ్గు వేయడానికి అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ ముగ్గు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. అంటే డార్కర్ షేడ్స్ అంతా కింద సర్కిల్ లాగా వేసేసి దానిపైన చుక్కల ముగ్గు, మనం మెలికల ముగ్గులు పెడతాం కదా, అట్లా మెలికల ముగ్గు పెట్టడం అనమాట. మనం చాలా రంగోలీ కాంపిటీషన్స్ అవి ఇవి ఏవి చూసినా సరే వాటన్నిటిలో ఈ స్టైలే ఎక్కువ పెడుతూ ఉన్నారు. ఇంకా మేము ముగ్గు పెడుతూ ఉంటే తలా ఒకళ్ళు వచ్చి అలా కొన్ని కలర్ ఫిల్ చేయడం అని, కొంచెం ఎలా హెల్ప్ చేయడం అని, ఇట్లాంటి అందరూ వచ్చి తలా ఒక పని చేసి వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా 1 by 1 అందరూ ఫ్రెష్ అవుతూ ఉన్నారు. సంక్రాంతి రోజు కదా, సో యాక్చువల్గా ముందు రోజు నైటే వేసేస్తాము. బట్ ముందు రోజు నైట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కువ పోసేసి మొత్తం అంతా తడితడిగా ఉంది. అండ్ మేమేమో మావుళ్ళమ్మ తీర్థానికి వెళ్ళి వచ్చి అంతా చేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట. సరే ఇంకా పొద్దున్నే పెట్టుకుందాంలేనని చెప్పి మార్నింగ్ లేచాక అప్పుడు ముగ్గు పెట్టాము. మన కజిన్స్ అందరితో కలిపి ఏ పని చేసినా సరే అసలు అందులో అలసటే తెలియదండి. మామూలుగా మేము అందరం కూడా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలాగ ముగ్గు పెడుతూ ఉన్నాం కదా, అసలు అలసటే తెలియలేదు. ఇంకా పెద్దది పెడదాం అన్న జోష్ వచ్చింది అనమాట మొత్తానికి. బట్ చాలా బాగా వచ్చింది, ముగ్గు కూడా చాలా నీట్ గా వచ్చింది. అక్కడంతా పేడతో కల్లాపు చల్లి అదంతా కూడా ఉంది కాబట్టి సర్ఫేస్ కూడా కొంచెం బాగుందన్నమాట. అందుకని ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మేము పెట్టిన ముగ్గు, పెద్ద ముగ్గు. ఇది చాలా బాగా వచ్చింది కదా, సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. బాగుంది కదా అక్క, బాగుంది. ఇప్పుడు ఫోటోలు దిగాలి, ఫోటోలు రెడీ అయ్యి. రండి అమ్మా, రండి దయచేయండి అమ్మా, స్నానాలు చేసి వస్తారా? చాలా కష్టపడి ముగ్గు చూసావు కదా, ముగ్గు చూసాను, చాలా బాగుంది. పారితోషమైనా చెరో పెసరట్టు పడేయండి, వెళ్ళండి. జీడిపప్పు పెసరట్టు వెళ్ళండి, తినేయండి. ఇదేంటే ఇయేనా తెచ్చుకున్నది? ఏ బాగుంది, కలువ చాలా బాగుంది. కమలం పువ్వు చూడంగానే ఎంత ఇది? 30 తీర్థం వెళ్ళి 30 రూపాయలు ఎట్టుకునేసుకున్నారు. ఎంత బాగున్నాయో చూడండి. పైన ఒక లోటస్ చిన్న బుట్ట చాలా బాగున్నది. అదే కలవ పువ్వు ఉంటే నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదర్శన 1 by 1 అన్నమాట. స్నానం చేసి పెట్టుకోవచ్చు కదవే. యాక్చువల్ నేను నైటే పెట్టుకోవాలి, కొద్దిగా లేట్ అయింది. చూడడానికి ఎవరు లేరు అని చెప్పి పెట్టుకోలేదు. చూడడానికి మాకు ఆడియన్స్ కూడా కావాలి. దానికి తగ్గట్టునే నీ తగ్గట్టు నీయను నీ కొద్దిగా మెరుపులు అలాగా అది అంత ట్రెడిషనల్ గా ఉంటుంది. ఇదంతే, ఇది అంతే 30. ఇదేంటి ఎక్కువ చూడండి, తక్కువ ఇవ్వడం మా ఇంట వంటలేదు. నేర్చుకుంటే వెళ్ళిపోతాం. బాబా సైకిల్ బాబా ఎంత ఇంకా అడగను. అది కూడా 30. ఏంటే బిందిలా కాదు, చెంబులు. బిందె పని పెద్దగా ఉంది, చెంబు చాలా బాగున్నాయమ్మా. ఉండు అత్తకు చూపిద్దా. పద మామయ్య రెండు బాగున్నాయి. 30 రూపీస్. ఏంటి ప్రదర్శన? ఒకటి బింది, ఇంకోటి బరువు కూడా పోయలేదు. ఎంత చెప్పండి మళ్ళీ? 30 రూపీస్. 100కు 3 అన్నమాట. అది బాబాయ్ ఏ షన్ను గారిని అడగలేదే. చెంబు చాట ఎవరి బాగున్నాయి? వాళ్ళ అమ్మక్కయ్య బాగున్నాయంట. ఏ మార్నింగ్
మార్నింగ్ నా శారీ కూడా చాలా బాగుందని చెప్పాడు ఆడు. చెప్పాడు బాగుంది అన్నావు కదా, కావాలంటే మళ్ళీ అడుగుతాను చూడు. ఏది? ఎలా ఉంది నాన్న ఇది? ఏమని చెప్పావు మార్నింగ్? సూపర్ అంట, సూపర్ సూపర్. సూపర్. ఆంజనేయ స్వామిని కొనుక్కున్నావంట కదా. హనుమాన్, నువ్వు ఆంజనేయ స్వామి అంటే అర్థం కదా. హనుమాన్ హనుమాన్ ఏడి? ఏది బ్యాగ్ లో పెట్టేసుకున్నాడు. కావాలని హనుమాన్ కొనుక్కో. అవును నిన్న నాకు ఇది కావాలి అంటే వద్దు నాన్న అంటే అది పట్టుకుని చేత్తో పట్టుకుని వచ్చా. హనుమాన్ చూపించి నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఆ, ఆ, భక్తి ఎక్కువ అని అంటున్నాడు. ఆంజనేయ స్వామి కొనమన్నాడు అని. నిజంగానే అక్కడ ఆడుకునే అన్ని ఉన్నాయి, అన్ని వదిలేసి నాకు హనుమాన్ కావాలని పట్టుకున్నాడు. అదే బాగుంది కదా. బాగుంది, చాలా బాగుంది. ఎంత? ఇదా 200 200 ఎక్కువే చెప్పాడు అని వాళ్ళమ్మ కొన్నింది ఆడి కోసం. అదే ఎక్కువ అంత ఇష్టపడి తీసుకున్నాడు. జై హనుమాన్. ఇదిగో జై హనుమాన్. హనుమాన్ దానికి అదే ఇక్కడ భాష అది. ఇక్కడ కదా దుబ్బేశ్వరుడు అంటారు. ఇదే చెయ్యయ్యా. ఓకే, లోపల పెట్టే ఇంకా. అండ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఈ శారీ కట్టుకున్నాను. మొన్న షీనిట్స్లో తీసుకున్నానని షేర్ చేశాను కదండి, ఆ శారీ అనమాట ఇది. డార్క్ బాటిల్ గ్రీన్కి ఇలాగా పర్పుల్ కలర్ బార్డర్తో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది. దానికి నా దగ్గర ఉన్న బ్లౌజ్తోనే ఇలా సెట్ చేశాను. బాగానే సెట్ అయిందని అనిపించింది. అందరూ కూడా బాగుందన్నారు. కలర్ చాలా బాగుంది. నాయనా వచ్చిర్రా? ఏం తెచ్చిర్రు? ఆల్ ఐటమ్స్ అట. ఏం తెచ్చారు డాడీ? చూడు డాడీ కన్నా హైట్ అదే. అయ్యో ఏం తెచ్చారు డాడీ? ఏది అడిగినా ఒకటే డైలాగ్ మా నాన్న. అన్ని తెచ్చేసా. అదే సూపర్ కదా అది. మరి ఏంటి మా వాడు ఫేస్ అలా పెట్టుకున్నాడు? కుర్తా వద్దంట. ఏం కాదు, ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ గా ఉన్నాడు కదా హీరో లాగా. ఏ హీరో కదా చెన్న. నీకు తెలుసా ఎవరో? తెలీదా? శాఖతన్న సౌమితన్న కూడా సేమ్ ఇలాంటిదే వేసుకున్నారు కలర్ చేంజ్ లో. పద నీకు చూపిస్తా. అదే మరి పొద్దు నుంచి అది వేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇది వేసింది. తర్వాత కొద్దిసేపు ఇంకో డ్రెస్ వేసుకుంటాడు. చాలా డ్రెస్సులు ఉన్నాయి అమ్మ చెన్నమ్మకి. అదే కొద్దిసేపు చేస్తాత చేసినానమ్మకి ఆ డ్రెస్ చూపించేసి అప్పుడు మార్చుకో. అన్నలతో నువ్వు అందరూ మార్చుకోండి, ఓకేనా? ఉంచే, అది బాగానే ఉంది. టప్ప టప్ప టప 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 టప. ఒరే ఇప్పుడు పైకి వెళ్తాం అందరం. చేస్తాత చేసినానమ్మకి చూపించాలి. ఇప్పుడు అన్ని చేస్తాత చేసినానమ్మకి చూపిద్దాం దా. ఇదిగోండి అన్ని రెడీగా ఉంచారు ఇక్కడ మా వాళ్ళు. ఇవన్నీ తీసుకొని ఇదిగోండి ఇవన్నీ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి ఎవరికి ఏ పట్టుకోవాలనేది కూడా పంపకాలంట. తలవాటు పట్టుకోండి. ఇదేంటి ఆ ప్లేట్లు ఉన్నాయి చూడండి, ఇస్త్రాకులు, అవి నాకు ఇచ్చేయండి. అందరూ సీరియస్ గా అంటున్నారు. అదే ఇలా క్యాన్ పట్టుకుని వస్తుంది చూడు అలాగా. అందరు తలవాటు పట్టుకోండి. అయ్యో ఏరు మావయ్య ఏంటి ఎంత బరువు బాధ్యతలు. బరువు బాధ్యతలు ఇస్తాం మావయ్య అనుకుంటే ఇదా నువ్వు ఇచ్చింది? అయ్యయ్యో చూడండి, ఒక చెయ్యి ఇస్తే మా అమ్మ మా మడ తుంగోడు ఇచ్చేసింది. అలసిపోయారు. ఏం పర్లేదు. అందరు పట్టుకున్నారా? నాకు ఇస్తరాకులు, వాళ్ళు ఇస్తరాకులు పట్టుకోరా. నువ్వు కూడా ఒకటి. ఆగండి మావయ్య మీరే ఇంజిన్. మావయ్య మీరే ఇంజిన్. ఇవ్వండి నానమ్మ తాతయ్య కోసం ఇక్కడ అన్ని ప్రసాదం పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నారు. అన్ని వెరైటీస్ ప్లేట్లో వేస్తున్నారు అన్నమాట.
సంక్రాంతి రోజు మనం పెద్దలకు పెట్టుకుంటాం కదండి. సో ఫస్ట్ ఫ్లోర్ లో నానమ్మ తాతయ్య విగ్రహాలు ఉంటాయి కదా. సో అందరం అక్కడికి వచ్చేసి అక్కడ వాళ్ళకి పెట్టి అక్కడే అందరం లంచ్ చేసి వస్తాం అనమాట. ప్రతి ఇయర్ అలాగే చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ కూడా అలాగే చేసాము. ఆ వీడియో అంతా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు, పెద్దలకు పెట్టుకునే వీడియో అంతా. సో నెక్స్ట్ పెద్దలకు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అందరం అక్కడే లంచ్ చేస్తున్నాం అనమాట, కబుర్లు ఆడుకుంటూ. ఓడి చూడండి, పెద్ద తినేసేవాళ్ళు పెద్ద బేషన్ ఇచ్చి కూర్చున్నాడు పులిహోర పెట్టుకుని. బాబు పులిహోర రాజా వేసాననే అలిగాడు, ఇదే కావాలంటే కావాలా నాన్న నేను పెడతాను ఉండు, నువ్వు ఇచ్చేకు. డాడీ మీ మనవాడికి ఓన్లీ పులిహోర కావాలంట. ఇదిగోండి అందరూ తింటున్నారు. ఎవరే నువ్వు తినవేరా? వాడు సర్వింగా, నేను ఫీడింగ్. ఎవరు ఇది? నేను ఫీడింగ్. ఫీడింగా, నేను షూటింగ్. సర్వింగ్, ఫీడింగ్, షూటింగ్, ఈటింగ్ అన్ని టింగులు ఉన్నాయి ఇక్కడ. టింగ్ టింగ్లే ఒకటి టింగ్. వెయిటింగ్ లో ఎవరున్నారు? ఆడే వెయిటింగ్. బూరు బాగుంది, పులిహోర బాగుంది. నేను ఆ రెండు తిన్నాను ప్రస్తుతానికి. కానీ నేను బూరు తినే దగ్గర ఉన్నాను. మా బాబాయ్ తినేసి అదిగోండి వెళ్ళిపోయాడు, చేయి కడిగేసుకున్నాడు. అయిపోయా. నేను ఇంకా ఇదిగోండి జస్ట్ ఒక బూరు తిన్నాను అంతే. మరి అదేం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అగోండి నా కొడుకు అందరికి సర్వింగ్ చేస్తున్నాడు. ఏ సర్వింగ్, హెల్పింగ్. సర్వింగ్ తర్వాత హెల్పింగ్. అవును బాబు. అమ్మ ఇంకో కొత్త వర్డ్ వచ్చింది, హెల్పింగ్ అంట. ఏమో మరి తెలియదు. మా కూర చూసారా ఈరోజు? పాస్తా కర్రీ. పాస్తా అంటే వెస్టర్న్ అనుకో డిష్ అనుకోకండి. ఇదిగోండి పాస్తాతో కూడా కర్రీ చేస్తారు. దిస్ ఈజ్ మ్యాక్రోనీస్. మ్యాక్రోనీ కూడా అంటారు కదా. మ్యాక్రోనీ ప్యూర్ వెజ్ కదా, వెజ్ రొయ్యలు అంట. అయ్యో మ్యాక్రోనీ కర్రీ, పూల్ మక్కన కర్రీ. అండ్ ఇదేంటక్క? ఇదేదో దొండకాయ కాజు కర్రీ కాదు, ఇదేదో దొండకాయ కర్రీ అన్నారు, ఇందులో జీడిపప్పు ఉంది. ఇది పాస్తా కర్రీ అన్నారు, అందులో జీడిపప్పు ఉంది. పూల్ మక్కన కర్రీ అన్నారు, అందులో జీడిపప్పు ఉంది. మొత్తానికి నాకు ఒక్కొక్కళ్ళం పావు కేజీ జీడిపప్పు తినేలా ఉన్నాం ఇవాళ ఒక్క భోజనాల్లో. స్పెషల్ డిష్లతో పాటు స్పెషల్ పెరుగు కూడా. అదేంటి స్పెషల్ పెరుగు అంటే తెల్లగా లేకుండా కొంచెం బీచ్ కలర్ లా ఉంది. రెడ్ పెరుగు అంట. ఏంటంటే పాలు బాగా మరిగించి పెరుగు తోడేస్తారట. మీకు తర్వాత దగ్గర చూపిస్తానులేండి. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.